హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. కర్త కర్మ క్రియ భాగంగా మీరు కర్త అంటే మీ జీవితానికి మీరే కర్త. అంటే మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటారో దానికి మీరే బాధ్యులు మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితంలో జరిగే సంఘటనలకు చేసే కర్మను బట్టి మీరు ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. విశ్వనియమం ప్రకారం, యూనివర్స్ ప్రకారం మీరు ఇతరులకు మంచి చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మంచే పొందుతారు. మీరు చేసే మంచి వ్యసనంలా మారకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ మంచిలో జాలి, దయ, కరుణ లేకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు. ఖచ్చితంగా మంచి చేయాలి, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఉండకూడదు ఆ మంచి. ఇక కర్మ విషయానికి వస్తే, మీరు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా, ఎంత సంపాదించారు, ఎంత సేవా రూపంలో ఇవ్వగలుగుతున్నారు అన్నదే ముఖ్యం. ఇక మీరు చేసే క్రియలో భాగంగా మీరు ఎవరిని ఉద్ధరించే ప్రయత్నం అస్సలు చేయకండి. మీలాగా ఎవరిని ఉండమని చెప్పకండి. మీ జీవితం మీదే. మీరు ధనవంతులు కావాలనుకున్నప్పుడు మీ దారి మీదే మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఈ మనీ సబ్జెక్ట్స్ వచ్చారంటే, యూనివర్స్ని నమ్మారంటే, లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మారంటే, ఆకర్షణ శాస్త్రాన్ని నమ్మారంటే అది మీ యోగం అని చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇతరులకు ఆ యోగం ఉన్నప్పుడే వస్తారు. కావున ఎవరికి సలహాలు ఇవ్వకండి. వారి జీవితానికి వారిని వదిలేయండి. మీ జీవితాన్ని వీలైనంత క్రమశిక్షణలో పెట్టుకోండి. మీరు డబ్బు, విశ్వం ఇంతకంటే ఆలోచించిన అవసరమే లేదు మై డియర్ ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ. ఆస్క్, బిలీవ్, receive.